సంపినోడే సమ్మగా తింటుంటే నువ్వెందుకు పరిశాన్ అవుతున్నావు సార్? నువ్వు కానీ తిన్న చాలు నడో. యాడకే? యాడికంట చచ్చినోనక్క పోలీస్ కేసు పెట్టిందిరా. బట్టే వాజ్ బాడకో నడో. తిన్న చాలు. కడుపు నిండిపోయిందమ్మా. పోలీసోడు తీపి కబురు తీసుకొచ్చాడు. తీపి కబురు తీసుకురానికేనేమన్నా పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నావరా? బట్టే వాజ్గా నడుపే నీ పని చెప్తా. తహసీల్దార్ పోలీసు మీద చెయ్యేసి నీ కొడుకు చూసుకో. ఇదే ఆఖరి చూపు. మళ్ళా తిరిగి రాడు. ఎర్రైన్ లోపట పోలీసుతో పెట్టుకుంటాడు. చూపిస్తాడు. గదికా తహసీల్దార్ గారు, నీ కొడుకు ఊరు జనం అందరూ చూస్తుండగా ఎంత భయంకరం కొట్టిండో అందరికీ ఎరికే. నాకు అర్థమవుతోంది లాయర్ గారు. ఏం జరిగిండదో ప్రజలు చూసినారు, డాక్టర్లకు తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. జరిగింది ఏందనేది పక్కన పెడితే గా పశుపతికి ఎదురు సాక్ష్యం చెప్పటాడు ఈ ఊర్లో ఎవడ లేడు. బెయిల్ దొరుకుతుంది కానీ టైం పడుతుంది. ఎల్లుండి పొద్దుగాల కోర్టులో సబ్మిట్ చేయాలి. నకరాలు చేస్తున్నారు. సంతకం పెట్టిరా. సార్ అమ్మొచ్చింది. ఎవరమ్మా? ఈ అమ్మనా నా అమ్మనా? కాళీ వాళ్ళ అమ్మ వచ్చింది సార్. ఏందంటారా? కాళీని చూడనీకి వచ్చింది సార్. ఆడే మన పెద్ద గాంధీ తాత నారా? గాడిది నా కొడుకు. ఆ గాడిదకి బాగా బుడదంటింది. సమ్మగా దులిపినా పయస్గారే. రేయ్ మీరేంద్రా ఆ దోస్తులా? భద్రం కొడకా. మా ఇప్పుడు తప్పు చేసాడు అనుకుంటున్నావా? రే నాకంతా బాగానే ఉందని చెప్పండి రా అమ్మకి. రే మళ్ళీ నీ పోరు బాగుందరా? ఈ టైంలో ఏందిరా? రే తీర్థం ఎలా ఉందిరా? అప్పటి సంది కనిపించలేరా? వెళ్ళండిరా. ముచ్చట పెట్టింది చాలు నడుర్రా. తిను. రేయ్ 10 నిమిషాలే టైం ఉంది. జల్దీ పని ఖతం చేసుకుని రండి. సమజైందా? ఎవ్వరికి అనుమానం రావద్దు.
ఎంత అయిందిరా? 12 అయిందనా. పని అయిపోయి ఉంటుంది, వెళ్ళి చూసొస్తా. చూసిరాబో. పశుపతన్న మనుషులతో పెట్టుకుంటాడు ఆడు. పాపిష్టిదానా, నా కడుపున చెడబుట్టావు కదే. తల్లి లేని పెట్టావు కదా అని గారాభంగా పెంచినందుకు ఇదే నువ్వు చేసేది. ఆఖరికి వాడా అక్కడ జైల్లో కూర్చుని ఊచలు లెక్క పెట్టుకుంటున్న పుండా కొరవేదవా వాడిని నమ్ముకున్నందుకు ఏం చేస్తావో చావు. నీ చావు నువ్వు చావు పాపిష్టిదానా. వంశాభివృద్ధి లేకుండా నాశనం చేశావు.